వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనం అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నోట్ల బదులు 2000 రూపాయల కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. అయితే ఈ కొత్త నోట్లను 6 నెలల ముందు నుంచే మైసూర్ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేస్తున్న విషయం గోప్యంగా ఉంచారట. అయితే కొత్త నోట్లను చేరవేసే విషయంలో 6 నెలలుగా మైసూరు విమానాశ్రయం మాత్రం సైలెంట్ గా పనిచేస్తూనే ఉందట. ఓ ప్రత్యేక విమానంలో గుట్టు చప్పుడు కాకుండా మైసూరులోని ప్రభుత్వ కరెన్సీ ముద్రణాలయం నుంచి న్యూఢిల్లీలోని ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ కు 2000 రూపాయల కొత్త నోట్లను తరలించింది. 6 నెలలుగా బెంగళూరు సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ బ్రాంచ్లన్నింటిలోనూ కొత్త నోట్లను డిపాజిట్ చేశారు. అత్యంత గోప్యత పాటిస్తూ ఓ ప్రైవేటు విమానం ఎన్నో నగరాలకు వెళ్లి తిరిగి వస్తున్నా ఎవరికి అనుమానం రాలేదు. దీన్ని బట్టి మండకల్లిలోని మైసూరు విమానాశ్రయం సిబ్బందికి ఎలాంటి తర్ఫీదు ఇచ్చారో అర్థమవుతుంది. 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ బ్రాంచ్లకు తరలించేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి పకడ్బందీ ప్రణాళికను అమలు చేసినట్టు చెబుతున్నారు. ఆర్బీఐ బ్రాంచ్లన్నింటినీ కొత్త నోట్లతో సిద్ధం చేసిన తర్వాతే పాత నోట్లను రద్దు చేస్తున్న విషయాన్ని ప్రధాని ప్రకటించారు. 6 నెలల క్రితమే విమానం ద్వారా కొత్త కరెన్సీ నోట్లను తరలించినప్పటికీ గురువారం తర్వాత మాత్రమే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. భారీ భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో 2000 రూపాయల నోట్లను బ్యాంకులకు తరలించారు. ఒక్కో బ్యాంకు బ్రాంచ్కి దాని పరిమాణాన్ని బట్టి 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు తరలించారు. కాగా కొత్త నోట్లను మైసూరు నుంచి తరలించేందుకు ప్రభుత్వం ఓ ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకుంది. ఇందుకోసం సదరు సంస్థకు ఆర్బీఐకి చెందిన ఓ ఎస్బీఐ ఖాతా నుంచి 73.42 లక్షలు చెల్లించినట్టు సమాచారం. హై సెక్యూరిటీ జోన్ లో మైసూరు కరెన్సీ నోట్ ప్రింటింగ్ ప్రెస్ ని నిర్వహించడంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ లిమిటెడ్ విశేష ప్రశంసలు అందుకుంటోంది. ప్రత్యేక రైల్వే లైన్ తో పాటు నీటి సరఫరా కోసం ప్రత్యేక పైప్ లైన్ ని కూడా ఏర్పాటు చేసింది. 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న మైసూరు ప్రెస్ కి ప్రపంచంలోనే అత్యుత్తమ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ గా పేరుంది. ఇంతకు ముందు 1000 రూపాయల నోట్లను ముద్రించిన అనుభవం కూడా దీనికి ఉంది. ప్రెస్ ఆవరణలోనే స్పెషల్ సెక్యూరిటీ కరెన్సీ పేపర్ తయారీకి సొంతంగా ఓ యూనిట్ కూడా ఉంది. 6 నెలల క్రితమే కొత్త 2000 రూపాయల కరెన్సీ నోట్ల ముద్రణ ప్రారంభమైన బయట వారికి వాసన కూడా రానివ్వకపోవడం ఇక్కడి భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.